ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలనే సిరీస్కి స్వాగతం. టుడే డే 15, 15వ రోజు. ఈరోజు అంశం ఏంటంటే ఆత్మఫలాన్ని అభ్యాసం చేయటం. ప్రేమ, సంతోషము, సమాధానం. ఈరోజు మన ఆత్మఫలంలో కొన్ని గురించి మనం చూడబోతున్నాం. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం. మరి ఈ ఆత్మఫలాన్ని ఎలా అభ్యాసం చేయాలి చూద్దాం. మొట్టమొదటిగా ప్రేమ. దేవుడు మనల్ని అపారమైన ప్రేమతో ప్రేమించాడు. మనము ఇతరులను అలానే ప్రేమించాలి. నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు, కక్ష ఉండదు, కోపం ఉండదు, సహనం ఉంటుంది, క్షమాపణ ఉంటుంది, ఇతరులకు మంచి చేస్తుంది. ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు, ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళకి సహాయం చేయండి. క్రీస్తు ప్రేమ చూపించండి, దేవుడి ప్రేమ చూపించండి. నెంబర్ 2, రెండోదిగా సంతోషము. సంతోషం అనేది డబ్బులో కానీ పరిస్థితుల్లో కానీ ఉండదు. నిజమైన సంతోషం దేవుల్లో ఉంటుంది, ప్రభువులో ఉంటుంది. సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా ప్రభువులో సంతోషించండి అని వాక్యం సెలవిస్తుంది. ఈ సంతోషమే మనకు శక్తినిస్తుంది. లోకం ఇచ్చే సంతోషం కాదు, లోకంలో ఉన్న ఆనందం కాదు. దేవుణ్ణిలో ఆనందించండి, దేవుణ్ణిలో సంతోషించండి. నెంబర్ 3, మూడోది సమాధానము. ప్రపంచం ఇచ్చే సమాధానము తాత్కాలికం, కానీ దేవుడిచ్చే సమాధానము శాశ్వతం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు ఆయన సమాధానం మన హృదయంలో నింపుతుంది. ఆయన సమాధానమే మన కష్టాలు కూడా నిలబెడుతుంది. జ్ఞాపకం ఉంచుకోండి, ప్రేమ, సంతోషం, సమాధానం ఇవి దేవుని నుండి వచ్చే గొప్ప వరాలు. ఈ ఫలము మన జీవితంలో కనిపిస్తే ఇతరులు కూడా మనలో క్రీస్తు చూస్తారు. కాబట్టి మనం ప్రతిరోజు ఈ ఆత్మఫలాలను అభ్యాసం చేస్తే మన ఆత్మీయ జీవితం బలపడుతుంది. మరిన్ని ఎపిసోడ్ల కోసం ఈ పేజీని ఫాలో చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ యొక్క ఆలోచనలను కమెంట్ సెక్షన్ తెలియచేయండి. అలానే ఈ వీడియోని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులందరూ కూడా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.